క్విక్ రివిజన్ విద్యా దృక్పథాలు పిఐఈ ఫస్ట్ లెసన్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. భారతదేశం విద్యా చరిత్ర గురించి మనం బిట్స్ నేర్చుకుంటున్నాం కదా. పార్ట్ త్రీ నుండి చూద్దాము. ఫస్ట్ వన్, సార్జెంట్ కమిటీ 1944 క్రింది సూచనలను చేసింది. ఏమేమి సూచనలు చేసింది? యూజీసీని స్థాపించాలి, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు స్థాపించాలి, మరియు 6 నుంచి 14 సంవత్సరాల వారికి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి. ఈ 3 కూడా కరెక్ట్ అనమాట. ఈ 3 సూచనలు చేసింది. నెక్స్ట్ వన్ చూడండి, రాధాకృష్ణన్ కమిషన్ ఈ స్థాయి విద్య గురించి ప్రతిపాదనలు చేసింది. విశ్వవిద్యాలయ స్థాయి విద్య గురించి ప్రతిపాదనలు చేసింది. నెక్స్ట్ వన్, విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ రాధాకృష్ణ కమిషన్ 1948 ఆర్ 49 1948-49 క్రింది సూచనలు చేసింది. ఏమేమి సూచనలు చేసిందంటే ఇవన్నీ కూడా అనమాట. ఏంటంటో చూద్దాము. విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయులు 4 తరగతుల వారు ఉంటారు. విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులలో 4 తరగతుల వారు ఉంటారు. విశ్వవిద్యాలయాలలో విలువలు బోధించాలి. విద్యను ఉమ్మడి జాబితాలో ఉంచాలి. గ్రామీణ ప్రాంతాలలో విశ్వవిద్యాలయాలు స్థాపించాలి. ఈ 4 సూచనలు ఎవరు చేశారు? విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ లేదా రాధాకృష్ణ కమిషన్ 1948-49 వీరు సూచించారనమాట. మాధ్యమిక విద్యా కమిషన్కు మరి ఒక పేరు ఏమిటి? మాధ్యమిక విద్యా కమిషన్కి మరి ఒక పేరు మొదలియార్ కమిషన్. బహుళ ప్రయోజన పాఠశాలలు మల్టీ పర్పస్ స్కూల్స్ను ప్రారంభించాలని సూచించింది ఎవరు? మొదలియార్ కమిషన్. స్వతంత్ర భారతదేశంలో అన్ని స్థాయిల విద్య, ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయాల ఇక్కడ వరకు కూడా ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయాల వరకు స్థాపించాలని సిఫార్సు చేసినటువంటి కమిషన్ ఏమిటి? కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ ఈ క్రింది అంశాలను గురించి సూచనలు చేయలేదు. చేశారా, చేయలేదా, జరిగింది, జరగలేదు, ఉంది, లేదు, ఇలా ఏమైనా అడుగుతారు కాబట్టి చూసుకోవాలి. కొఠారి కమిషన్ ఈ అంశాల గురించి సూచనలు చేయలేదు. ఏ అంశం గురించి? సాంకేతిక విద్య గురించి కొఠారి కమిషన్ వాళ్ళు సూచనలు ఎలాంటివి ఇవ్వలేదన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి. కొఠారి కమిషన్ ఏ శీర్షికతో తన నివేదికను సమర్పించింది? కొఠారి కమిషన్ అనేది విద్య జాతీయ అభివృద్ధి అనే శీర్షికతో తన నివేదికను సమర్పించింది. కొఠారి కమిషన్ను ఏ పేరుతో వ్యవహరిస్తారు? విద్యా కమిషన్ 1964-66. విద్యా కమిషన్ 1964-66 అన్న కొఠారి కమిషన్ అన్న కూడా ఒకటే. నెక్స్ట్ బిట్ చూద్దాము. 10+2+3 విద్యా విధానాన్ని ప్రతిపాదించింది ఎవరు? కొఠారి కమిషన్. ఇప్పుడు ఇది చేంజ్ అయింది కదా. ఇది ఇంతకుముందు మనం 10+2+3 విద్యా విధానాన్ని ఫాలో అయ్యేవాళ్ళం. ఇప్పుడు 5+3+3+4ని ఫాలో అవుతున్నాం. భారతదేశ భవిష్యత్తు ఇప్పుడు తన తరగతి గదిలో రూపొందుతుంది. భారతదేశ భవిష్యత్తు ఎక్కడ రూపొందుతుంది? తరగతి గదిలో రూపొందుతుంది అని చెప్పింది ఎవరు? కొఠారి కమిషన్. నెక్స్ట్ చూడండి, పని అనుభవాన్ని వర్క్ ఎక్స్పీరియన్స్ని ప్రతిపాదించింది ఎవరు? కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ నుంచి బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు కాబట్టి చూసుకోండి. ఖచ్చితంగా దీని నుండి ఏదో ఒక బిట్ అయితే వస్తుంది. ఈ చాప్టర్ నుంచి 3 to 4 బిట్స్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. నైతిక విలువల గురించి రాధాకృష్ణ కమిషన్ 1948-49 శ్రీ ప్రకాష్ కమిటీ సూచనలు యథాతథంగా స్వీకరించి అమలు చేయాలని సూచించింది. రాధాకృష్ణ కమిషన్ ఏం సూచించింది? నైతిక విలువల గురించి సూచించింది. ఇంకా శ్రీ ప్రకాష్ కమిటీ సూచనలను యథాతథంగా అమలు చేయాలని కూడా సూచించింది. ఎవరు ఈ రెండింటిని సూచించింది అంటే కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ వాళ్ళు రాధాకృష్ణన్ మరియు శ్రీ ప్రకాష్ కమిటీలను ఏమున్నాయి వాటిని యథాతథంగా పాటించాలి అని, అమలు చేయాలి అని సూచించిన వారు కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ క్రింది సూచనలను చేసింది. ఏమేమి సూచనలు చేసిందంటే సాధారణ పాఠశాల విధానము మరియు త్రిభాషా సూత్రము. సాధారణ పాఠశాల విధానము మరియు త్రిభాషా సూత్రాన్ని ఈ 2 సూచనలు చేసింది ఎవరు? కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ సిఫార్సుల ఆధారంగా రూపొందించబడిన జాతీయ విద్యా విధానం ఎప్పుడు అంటే 1968.
మొదటి జాతీయ విద్యా విధానం వచ్చేసరికి 1968, రెండవ జాతీయ విద్యా విధానం రూపొందించింది 1986. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 10 మౌలిక అంశాలను సూచించింది ఎవరు? జాతీయ విద్యా విధానం 1986 వాళ్ళు సూచించారనమాట. ఈ విద్యా విధానం ఆధారంగా డిఐఇటి, డైట్, టిఎస్సి టేజ్లు స్థాపించబడ్డాయి. ఏ విధానం ప్రకారం? 1986 విద్యా విధానం ప్రకారం. లాస్ట్ టైం టెట్లో వీటి నుంచి బిట్స్ వచ్చాయి కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ప్రతి బిట్ కూడా నోట్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. ప్రాథమిక విద్యను బలోపేతం చేసే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ను ప్రతిపాదించింది ఎవరు? ఈ బిట్ చాలాసార్లు వచ్చింది. 1986. IGNOUను స్థాపించబడిన సంవత్సరం 1985. 1985న ఇగ్నోను స్థాపించారు. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ సూచించిన ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి? SUPW. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ సూచించిన ముఖ్యమైన అంశాలు వచ్చేటప్పటికి SUPW పని అనుభవం. SUPWలకు తత్వం ఆధారం. పని అనుభవం SUPWలకు తత్వం ఆధారం చేసింది ఎవరు అంటే గాంధీజీ. ఈ లెసన్ నుంచి మరికొన్ని